హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చిట్టి చిట్టి మినప వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇవి ఒకసారి పెట్టుకుంటే మనం ఒక 1 ఇయర్ వరకు మనకి పాడవకుండా ఉంటాయి. మనం ప్రాసెస్ చూద్దాం రండి. నేను ఈ వడియాలు పొట్టి మినపప్పుతో పెడుతున్నాను. మీకు ఒకవేళ పొట్టి మినపప్పు కుదరకపోతే కనుక మినపప్పు గుళ్ళతో అయినా పెట్టుకోవచ్చు. పొట్టి మినపప్పుతో అయితే బాగా గుల్లగా వస్తాయి వడియాలు. నేను ఒక 3 కప్పుల దాకా ఈ పొట్టు మినపప్పు తీసుకుని నానబెట్టే ముందరే బాగా వాష్ చేస్తున్నాను. ఇలా మనం 2-3 టైమ్స్ వాష్ చేయడం వల్ల ఆ పైన పొట్టు అన్నది కొంచెం తేలుతుంది చూసారా, అది మనం వాష్ చేసేసుకుంటే కనుక మనకి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. మనం 2-3 సార్లు ఇలా వాష్ చేస్తే కనుక ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక నైట్ అంతా బాగా నానబెడదాం. నేను ఒక నైట్ నానబెట్టాను. ఇది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, చక్కగా బాగా నానిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఈ పప్పు అంతా బాగా కలుపుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఆ పొట్టు అంతా మనకి వచ్చేస్తుంది. దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. పొట్టు మినపప్పు క్లీన్ చేయడం రాని వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. ఒకవేళ తెలిస్తే కనుక మీరు ఇది స్కిప్ చేసేసి నెక్స్ట్ చూడొచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒకసారి పప్పు అంతా మిక్స్ చేసేసి మనం చక్కగా ఇలా చేతి వేలతో ఇలా రౌండ్గా అంటుంటే కనుక పొట్టు వచ్చేస్తుంది. చూసారా భలే పొట్టు ఎలా వచ్చేస్తుందో. దీనివల్ల మనకి వాటర్ కూడా తక్కువ యూజ్ అవుతాయి అన్నమాట వాష్ చేయడానికి పొట్టు మినపప్పు. మా చిన్నప్పటి నుంచి ఇలాంటి క్లీనింగ్ అన్నది నేర్చుకున్నాము. అంటే అదేదో సరదాగా ఆటలాగా ఉండేది మాకు. ఏదో పని చేస్తున్నట్టు కాకుండా చక్కగా ఇలా రౌండ్గా అంటుంటే ఆ పొట్టు అంతా చేతిలోకి రావటం అదొక ఎంజాయ్మెంట్లా ఉండేది చక్కగాని. వాటర్ కొంచెం క్లియర్ చేసాక చూడండి, మీకు నేను ఇలా రౌండ్గా అంటుంటే మీకు ఆ పొట్టు అంతా ఒక దగ్గరికి వచ్చేసి చక్కగా చేతిలోకి వస్తుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసిగా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసేసుకొని మనకి ఇంకా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసేస్తే సరిపోతుంది. మొత్తం పొట్టు అంతా తీసేయాలని ఏం లేదు, మనం చక్కగా కొంచెం పొట్టుతోనే వేసుకోవచ్చు. ఇలా ఒక చిల్లుల పొట్టు తీసుకుని ఇందులోకి మనం వాడేసేసుకోవాలి వాటర్ అంతా. ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్ వేసేసుకుందాం. మొత్తం గ్రైండర్లో ఈ పప్పు అంతా వేసేసి మనం గారెల పిండికి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలి. గారెల పిండి మీద కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది, బాగా ఎక్కువ వాటర్ పట్టవు దీనికి. మధ్య మధ్యలో కదుపుతా లైట్గా వాటర్ వేసుకుంటే మనకి పిండి మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసిన పేస్ట్ మనం యాడ్ చేసుకుందాం. పిండి మెత్తగా నలిగిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ ఉన్నాక మనం తీసేసుకుందాం బౌల్లోకి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి వడియాలు పెట్టుకోవడానికి బాగా వస్తాయి చిట్టి చిట్టి వడియాలు. ఇంతకన్నా పలుచగా ఉంటే కనుక మనకి బాగానే ఉంటాయి కానీ పెట్టేటప్పుడు తర్వాత అవి ఎండిన తర్వాత ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. వడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. చిట్టి చిట్టి వడియాలు పెట్టేసుకుందాం రండి. మనం ఈ కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు. కవర్ మీద అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్ని వడియాలు పెట్టుకోవాలి. మనం వడియాలు ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగా వస్తాయి వడియాలు. ఈ మినప వడియాలతో కూర చేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. అది టమాటా వేసి వండుకుంటారు, ఇంకా వడియాల పులుసు, ఇంకా బీరకాయ వేసి ఇలా రకరకాలుగా వండుకుంటారు. ఈ వడియాలు 2-3 ఉంటే చాలా త్వరగా అయిపోతాయి పెట్టడానికి. నేనైతే ఒక్కదాన్నే పెట్టాను, నాకు 1 అవర్ పైనే పెట్టింది ఈ వడియాలు పెట్టడానికి. ఈ వడియాలు పాల ప్యాకెట్ కవర్లో వేసి కూడా మనం చిన్నగా పెట్టుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను చూపిస్తున్నది ఆ రోజు నేను పెట్టిన రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను. అసలు వడియాలు చాలా బాగా ఎండిపోయినాయి ఒక్కరోజుకే. మనం తీయకుండానే ఇలా కవర్ పట్టుకునేసరికి మొత్తం అవే వచ్చేసినాయి వడియాలన్నీ, అంత బాగా డ్రై అయిపోయినాయి. ఈ వడియాలు 2 డేస్ మనం ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది. 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు వడియాలు ఎంత బాగా ఎండిపోయినాయో. చక్కగా చాలా బాగా ఎండిపోయినాయి వడియాలన్నీ.
ఇలా బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే కనుక మనకి 1 ఇయర్ వరకు ఉంటుంది. నాకు 3 కప్పుల పొట్టు మినపప్పుతో ఇన్ని వడియాలు అయినాయి. ఒకసారి మీకు వేపు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో వడియాలు. మినప వడియాలు చాలా గుల్లగా వచ్చినాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.